అంటే ప్రకృతి మనకి వరంగా ప్రసాదించిన హెర్బల్స్‌ని కాపాడుకునే జ్ఞానం లేని ఈ పాలకులు మూసీ నది మనకి హర్ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్ అన్నట్టు మూసీ అనంతగిరి కా హవా 1,00,000 రూపాయ అంటే అప్పట్లో అనంతగిరి కొండల్లో చెట్లల్లో వచ్చే గాలి పీల్చినా కూడా ₹1,00,000 పెట్టినా రానంత ఆరోగ్యం వస్తది. ఎన్నో రకాల రోగాలకి ప్రకృతే వైద్యం అని చెప్పి నిజాం కాలంలోనే అనంతగిరిలో ఒక రోగుల కోసం ఒక సెంటర్ పెట్టిరు. టీబీ రోగి ఎవరైనా ఉంటే అనంతగిరి కొండల్లో ఉంటే టీబీ ఆటోమేటిక్‌గా తగ్గిపోద్దని చెప్పారు. అలాంటి ఎన్నో హెర్బల్ వాల్యూస్ ఉన్న మొక్కలున్న దామగుండం అడవిని మింగేసిర్రు వీళ్ళు మోడర్న్ డెవలప్‌మెంట్ పేరుతో. ఇప్పుడు ఆ మూసీ నది ప్రవహిస్తున్న నదీ పరివాహక ప్రాంతంలో మూసీ నదిని మింగిన బద్మాష్ గాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ అసలు నిజాం కాలంలో మొత్తం హైదరాబాద్కి తాగునీరుగా మొత్తం ఔషధ నీరుగా ఉన్న మూసీ నది కాలుష్యానికి కారణం ఎవరు? ఇండస్ట్రీస్. మరి ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఫస్ట్ మూసీ నదిలో ఈ కాలుష్యాలకి కారణం ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఉరిదీయాలి ఫస్ట్.